నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం హిందూ వివాహ చట్టాలు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 16వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సిటీ సివిల్ కోర్టు సికింద్రాబాద్ శ్రీమతి ఎం అరుణ్ గారు, అలాగే న్యాయవాది ఈటీ మంజుష్ గారు. వారి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, హిందూ వివాహ చట్టంలోని ముఖ్యమైన అంశాలు ఏంటి? హిందూ వివాహ చట్టం అనేది దాని ఉద్దేశం ఏంటి అని అంటే, పురాతన కాలం నుంచి కొన్ని ఆచారాలు సాంప్రదాయాలను మనం ఫాలో అవుతూ వచ్చినాము. దాన్ని అనుగుణంగా తీసుకొని కొన్ని ఆచారాలను సాంప్రదాయాలను క్రోడీకరించి ఒక హిందూ కోడ్ అనే బిల్లు తీసుకురావడం జరిగింది. మన గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నప్పుడు 1950లో తను లా మినిస్టర్గా ఉన్నప్పుడు హిందూ కోడ్ బిల్ అనేసి తీసుకురావడం జరిగింది. హిందూ కోడ్ బిల్లో ఏంటి అని అంటే, మన మ్యారేజ్ మీద అంటే వివాహ వ్యవస్థ, పిల్లల కస్టడీ, పిల్లల మెయింటెనెన్స్, పర్మనెంట్గా భార్యకి ఎలాంటి ఎలిమనీ ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఇవ్వాలి, తర్వాత డ్రైవర్స్ తీసుకోవాలంటే ఏ పద్ధతిని ఆలోచించాలి, పెళ్లి చేసుకోవాలంటే వివాహం ఏ విధంగా ఉండాలి అనేసి కొన్ని చట్టాల రూపంలో రూపొందించి ఒక హిందూ కోడ్ బిల్లు అనేది తీసుకురావడం జరిగింది. కానీ తదనంతరం ఏంటి అంటే, ఇవి 4 చట్టాలుగా రూపొందించడం జరిగింది. దాని ప్రకారం అందులో 4 చట్టాలలో ఈ హిందూ వివాహ చట్టం అనేది 1955లో రావడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే, భార్య భర్తలకు, పిల్లలకు, వాళ్ళకు పుట్టిన పిల్లలకు ఏ విధమైన హక్కులు ఉంటాయి, అలానే పెళ్లి అనే వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, ఏ సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగితే అది వ్యాలిడ్ అవుతుంది, ఆ పెళ్లి ఏ సాంప్రదాయం ప్రకారం జరగకపోతే ఇన్వాలిడ్ అవుతుంది అని కొన్ని చట్టానికి లోబడి ఉండాలనే ఉద్దేశంతో స్త్రీలకు పురుషులతో పాటు ఈక్వల్గా రైట్స్ ఇవ్వడం ఈ చట్టం యొక్క ఉద్దేశం. ఓకే, అలాగే హిందూ వివాహ చట్టం ప్రకారం దంపతులకు ఎలాంటి రక్షణ ఉందండి? ఈ హిందూ వివాహ చట్టం ప్రకారం దంపతులకు రక్షణకు వెళ్తే మనం ఏంటి అంటే, ఇద్దరు ఈక్వల్, ఇందాక చెప్పాను ఇద్దరికి ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. ఇది వరకు మనం పురాతన కాలంలో చూస్తే ఈక్వల్ రైట్స్ అనేది ఉమెన్కి ఉండేది కాదు మెన్తో పోలిస్తే. అంటే ఇప్పుడు వివాహంలో వచ్చేసి కొన్ని సాంప్రదాయాలు పద్ధతులు ఫాలో అవుతారు ఇది వరకు చట్టం లేకముందు. కానీ దాని ప్రకారం ఉమెన్కి అనేది ఈక్వల్ రైట్స్ లేవు. మెయింటెనెన్స్ కానీ, ప్రాపర్టీలో రైట్స్ కానీ, చిల్డ్రన్ కస్టడీ రైట్స్ కానీ, అంటే భార్య అంటే పునర్వివాహానికి వచ్చేసేసి ఏంటంటే, భార్య బతికుండగానే అప్పుడు రెండో వివాహం చేసుకునే వాళ్ళు. బట్ ఇప్పుడు వచ్చేసేసి దాన్ని 494 అనేసి బైగమి కింద పెట్టేసేసి చేసుకోవడం నేరం, చెల్లదు. సెకండ్ మ్యారేజ్ భార్య కానీ ఎనీ ఆఫ్ ద స్పౌజ్ బతుకున్నప్పుడు ఇంకొకరిని చేసుకోవడం అనేది ఇల్లీగల్ అనేసి ఈ చట్టంలో క్లియర్గా చెప్పడం జరిగింది. అలానే ప్రాపర్టీ రైట్స్ అంటే ఈమె మెయింటైన్ చేయాలి అని అంటే భార్యను కానీ ఎనీ ఆఫ్ ద స్పౌస్, దీంట్లో అంటే భార్య కానీ భర్త కావచ్చు, ఎవరైనా కానీ మెయింటెనెన్స్ చేసుకునే కెపాసిటీ లేనప్పుడు ఎవరు మెయింటైన్ చేయాలి, ఎవరు డబ్బులు వాళ్ళకు మెయింటెనెన్స్ కింద డబ్బులు ఇవ్వాలి అనేసి క్లియర్ గా చెప్పడం జరిగింది హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో. అంటే ఇది వరకు ఉన్న చట్టాలన్నింటినీ క్రోడీకరించి ఒక మంచి ఉద్దేశంతో తెచ్చినటువంటి చట్టం ఇది. మ్యారేజ్ వ్యవస్థకు గౌరవం ఇస్తూ తెచ్చినటువంటి చట్టం. ఓకే, అలాగే లాయర్ గారు, హిందూ వివాహ చట్టం ద్వారా ముఖ్యంగా మహిళలకు ఎలాంటి రక్షణ ఉంది? మహిళలు చాలా వరకు అంటే ప్రతిసారి ఏమనుకుంటారంటే, మనం వివాహం అయింది అంటే కనుక నాతో ఒక తోడు ఉంది, ఇవన్నీ కూడా వాల్యూస్ అండి. మోరల్స్, వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. వివాహం అంటేనే ఇద్దరు కలిసి ఎప్పుడు చెప్తారు కదా, పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు, ఒక బండి లాగా ఇద్దరు కలిసి నడపండి, ఫ్యామిలీని చక్కగా దానికి పిల్లర్స్ అని, అలా కొన్ని మంచి వాల్యూస్ తోటి అసలు పెట్టిన వ్యవస్థ ఇది. సో దాన్ని వక్రీకరించి ఒకరికి ఒకళ్ళు అర్థం చేసుకోమని మనకి ఎన్నో సినిమాల్లో కూడా అదే చూపిస్తూ ఉంటారు, పెళ్లి పుస్తకం అని. కానీ ఇవన్నీ కూడా ఎందుకు చెప్తారంటే, ప్రతిదాన్ని కూడా ఇద్దరు అర్థం చేసుకుని ఒకరికొకరికి చేయాలని. కానీ ఇందులో రక్షణ అన్న దాంట్లో అది వ్యవస్థ కాబట్టి దాంట్లో వాళ్ళు ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఇన్ని లాస్ ఉన్నాయి మనకి. ఈ లాస్ ప్రకారం ఒకవేళ హస్బెండ్ కనుక వేరే ఇల్లీగల్ రిలేషన్లో ఉన్నా, మళ్ళీ పెళ్లి చేసుకున్నా, అప్పుడు మనం కోర్టు ద్వారా కూడా మనం ఎన్నో ఇది తీసుకోవచ్చు, ఎన్నో రిలీఫ్స్ అన్నవి మనం తీసుకోవచ్చు. ఒకవేళ భర్త కనుక చూసుకోకపోయినా, వాళ్ళని నెగ్లెక్ట్ చేసినా, పిల్లల బాధ్యత కూడా ఒకవేళ పట్టించుకోకపోయినా మెయింటెనెన్స్ లాంటిది వేసుకోవచ్చు. ఓకే, కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి సతీష్ గారు. హలో సతీష్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు యాక్చువల్ గా నేను అది ఒక పర్సనల్ అంటే నాకు మా ఫ్రెండ్ వాళ్ళ ఇష్యూ మేడం. ఓకే. వాళ్ళ మొన్న రీసెంట్ గా వాళ్ళు 1 year బ్యాక్ వాళ్ళ మ్యారేజ్ అయింది. వాళ్ళకి ఈ కాలంలో ఏంటంటే వాళ్ళు ప్రాపర్టీ కొన్నాడు అతను.
ఆ ప్రాపర్టీ కొని ఆవిడ పేరు మీద పెట్టాడు. ఓకే. అయితే వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ బాగోక విడిపోయారు. వాళ్ళకి కిడ్స్ కానీ పిల్లలు అనేవాళ్ళు లేరు. ఇప్పుడు వాళ్ళు విడిపోతున్నప్పుడు ఈ ప్రాపర్టీ ఆయన కొన్నది కాబట్టి ఆమెమో అది నాదే అనేసి అంటుంది. దానికి ఏ విధంగా చేయగలుగుతాం? దీనికి వచ్చేసి ఏంటంటేనండి, ఇద్దరు కలిసినప్పుడు డ్యూరింగ్ ద మ్యారేజ్ లైఫ్, అంటే ఇద్దరు కలిసినప్పుడు భార్య భర్తలుగా ఉన్నప్పుడు కొన్నటువంటి ప్రాపర్టీ కాబట్టి ఇద్దరికి చెందింది అని గౌరవ సుప్రీంకోర్టు కానీ మన ప్రధానమైనటువంటి కోర్టులు ఏవైతే ఉన్నాయో తీర్పునిచ్చారు. ఎందుకంటే భార్య అనేది ఆయనకు సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే అతను ప్రాపర్టీ కొనగలడు. ఈవెన్ ఇన్కమ్ లేకపోయినా గానీ ప్రాపర్టీస్ కొన్నప్పుడు ఇద్దరికి ఈక్వల్ రైట్స్ ఉంటాయి దాంట్లో. అంటే మ్యారేజ్ ఉన్నప్పుడు ఇద్దరు ఎంప్లాయీస్ అంటున్నారు కాబట్టి ఇద్దరి ఎర్నింగ్స్ తో వాళ్ళు ప్రాపర్టీ కొన్నారు కాబట్టి ఈక్వల్ రైట్స్ ఉంటాయండి. ఒకవేళ ఆమె తీసుకోకుండా ఈయన ఏదైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫ్రమ్ ద బ్యాంక్స్ కానీ ఇంకెక్కడైనా ఇన్స్టిట్యూషన్స్ నుండి కానీ అప్పులు తీసుకోవడం అలాంటివి జరిగి ఈయన ప్రాపర్టీ ఈయనగానే కొన్నాడంటే నిరూపించుకోవాల్సి ఉంటుందండి కోర్టులో. ఓన్లీ నా ఇన్కమ్తోనే ఆ ప్రాపర్టీని కొన్నాను, ఆమెది ఏమీ లేదు దీంట్లో, కాకపోతే ఆమె మీద చేశాను అనేసేసే బర్డన్ ఇతని మీద ఉంటుంది, కోర్టులో ప్రూవ్ చేసుకోవాలండి. అంటే ఇప్పుడు ప్రాపర్టీ లోన్ తోటి పర్చేస్ చేస్తే ఇంప్లిమెంట్ అవుతుంది. లోన్ అనే కాదండి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రాపర్టీ కొనడానికి, ఇతనే పే చేశాడా. ఆ సేల్ డీడ్ లో ఏముంటుందండి, మీరు సేల్ డీడ్ చేసినప్పుడు ఎవరి మీద రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళే పే చేసినట్టు ఉంటుంది కన్సిడరేషన్. అవునా? దాంట్లో అలాంటప్పుడు ఏంటి అని అంటే కోర్టులో కేసు వేసుకున్నప్పుడు బర్డన్ అనేది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతనికి ఉంటుంది. నా అమౌంట్ తోని ఆమె పేరు మీద కొనాల్సి వచ్చింది, సో అండ్ సో రీజన్స్ వల్ల అనేసి తను ప్రూవ్ చేసుకోవాలండి. అంటే రీజన్ అంటే అప్పట్లో రీజన్ ఏముండదు, నన్ను ఇద్దరు అండర్స్టాండింగ్ బాగుంది కాబట్టి ఎవరి పేరు మీద ఉంటే ఏముంది అనేసి అదేనండి. ఇప్పుడు అదే చెప్పాలి ఏంటి అని అంటే ఇద్దరం బాగున్నాము, భవిష్యత్ కోసం అనేసి మా ఫ్యూచర్ బాగుండాలనేసి ఆమె పేరు మీద తీసుకుంటే ఈ విధంగా మాకు మనస్పర్ధలు రావడం వల్ల విడిపోతున్నాం కాబట్టి ఆమె ఇప్పుడు ఆ ప్రాపర్టీని క్లెయిమ్ చేస్తుంది. బట్ యాక్చువల్గా ఆ ప్రాపర్టీ నేను కొన్నా, నా సో అండ్ సో ఇన్కమ్ అనేసి అతను చూయించుకొని ప్రూవ్ చేసుకోవాలి. సతీష్ గారు, ఆ డాక్యుమెంట్స్ లో హౌస్ వైఫ్ అని ఇచ్చారా, ఎంప్లాయీని ఇచ్చారా అండి? ఆవిడ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందన్నారు కదా, అందులో ఆవిడ గృహిణి అని ఇచ్చారా లేకపోతే జాబ్ చేస్తున్నారని ఇచ్చారా? ప్రైవేట్ ఎంప్లాయీ అని ఇచ్చారు. కానీ అమౌంట్ మాత్రం ట్రాన్స్ఫర్ అయింది ఆయన అకౌంట్ లో నుంచి, ఈ రిజిస్ట్రేషన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, అంతే కదండి? అదే అయినప్పటికీ కానీ ఏంటంటే కొంత అమౌంట్ ఆమె అకౌంట్ నుంచి ఈయన అకౌంట్ వచ్చి ఈయన అకౌంట్ నుంచి ఆ వెళ్ళింది. ఓకే. అదేనండి, ఇప్పుడు ఏంటి అంటే కోర్టుకి వెళ్ళినప్పుడు మీకు డిఫరెంట్ ఎవిడెన్సెస్ ఉంటాయి. మీకు ఆ సాక్ష్యాలను బట్టి మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది కాబట్టి కోర్టులో సాక్ష్యాలను మీరు పెట్టాలి. ఇప్పుడు ఏంటంటే జడ్జి గారు ఆవిడకే చెందుతుందా ఆస్తి? అలా అని అనట్లేదు. ఏంటంటే ఇప్పుడు కోర్టుకి వెళ్ళారు, ఈ ప్రాపర్టీ నేను కొన్నాను, నాది, నేను ఓనర్ గా డిక్లేర్ చేయమని అక్కడికి కోర్టుకి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆమె క్లెయిమ్ చేస్తుంది, బట్ ప్రాపర్టీ పర్చేస్డ్ బై మీ ఫ్రమ్ మై సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సో అండ్ సో అనేసి తను చెప్తాడు. చెప్పినప్పుడు బర్డన్ ఎవరికి ఉంటుంది? హస్బెండ్ కి ఉంటుంది. నా ప్రాపర్టీ అనే నా ఇన్కమ్ అనేసి ప్రూవ్ చేయాల్సిన బాధ్యత. అప్పుడు కోర్టు బిలీవ్ చేస్తే ఇతని ఫేవర్ లో డిగ్రీ అవుతుంది, బిలీవ్ చేయకపోతే ఇద్దరికి అవుతుంది. ఎందుకు అని అంటే ఆమె మొత్తం నేను తీసుకున్నాను అనేసి క్లెయిమ్ చేస్తే అది వేరే విషయం. బట్ ఇద్దరి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నుంచి తీసుకున్నాము అని అన్నప్పుడు ఇద్దరికి చెందుతుంది అది. 50-50 షేర్. ఏంటంటే రీసెంట్ జడ్జిమెంట్స్ ప్రకారం ఏంటంటే చాలా మంది, మా ఆవిడ హౌస్ వైఫ్, నేను జాబ్ చేస్తున్నాను, నా ఇన్కమ్ మీదనే ఆ ప్రాపర్టీస్ అన్ని కొన్నాను, ఆమెకు అసలు ఏం ప్రాపర్టీలో రైట్ రాదు అనేసి కోర్టుకి వెళ్తే కోర్టు ఒకటి చెప్పింది. గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్పారు ఏంటంటే ఇంట్లో వైఫ్ అనేది అన్ని సక్రమంగా చక్కబెట్టేసేసి ఫ్యామిలీని రన్ చేసి, అంటే ఒక పని మనిషి కంటే ఎక్కువ పని ఇంట్లో చేసి ఆమె కష్టం మొత్తం ఫ్యామిలీకి దారబోసినప్పుడు ఆమెకు కూడా ఈక్వల్ రైట్ ఉంటుంది అని చెప్పారు. సో ఈ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ అనేది డిఫరెంట్గా ఉంటాయి, ఒక్కొక్క కేసుని బట్టి ఒక్కొక్క లాగా ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు వాళ్ళు విడిపోయారు కాబట్టి ఇప్పుడు ఈ ఆస్తిని ఎలా తీసుకోవాలి అనేది వాళ్ళు విడిపోతున్నారు కాబట్టి ఏంటంటే ఒకవేళ విడిపోయే ముందు ఏదైనా మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వీళ్ళు రాసుకుంటే దాని ప్రకారం ఫాలో అవ్వాలి విడిపోయే ముందు. లేదు అని అంటే ఆమె నా ప్రాపర్టీ అని క్లెయిమ్ చేసినప్పుడు, ఇతను నా ప్రాపర్టీ అని క్లెయిమ్ చేసినప్పుడు, ఇద్దరు నాది అని క్లెయిమ్ చేసుకున్నప్పుడు బర్డన్ ఆఫ్ ప్రూఫ్ కేసు వేసిన వాళ్ళ మీద ఉంటుంది. కేసు వేసిన వాళ్ళు ఆ బర్డన్ ప్రూవ్ చేయకపోతే నెక్స్ట్ వాళ్ళకి
ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. పల్నాడు నుంచి శ్రీనివాసరావు గారు. హలో. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. నేను రెండో పెళ్లి చేసుకున్నా మేడం. ఓకే. అయితే ఫస్ట్ మ్యారేజ్ అయితే విడాకులు చేసుకున్నాను. 2 బాబులైన తర్వాత ఒక 3 సంవత్సరాలు పుట్టింట్లోనే ఉంది. మళ్ళీ పంచాయతీలు పెట్టుకొని తెచ్చా మేడం. మళ్ళీ 8 నెలలకు వెళ్ళిపోయింది. ఒక పిల్లగాడు పెద్ద బాబు నా కాడ ఉంటాను. ఆ పిల్లగాడు కోసం 8 నెలలు ఉంది. ఆ బాబుని కూడా తెచ్చుకోకపోయింది ఇద్దరిని. మేము పంచాయతీలు చేసుకున్నా కానీ అక్కడికి చూడటానికి పోయినా పిల్లలు నాకు ఇవ్వట్లేదు. తెలంగాణ చేసుకోవాలి అంటే పిల్లలు కూడా పంపించారు మేడం. ఓకే, విడాకులు ఇచ్చారా అండి? ఆ విడాకులు ఇవ్వలేదండి. ఇవ్వకుండా మళ్ళీ మీరు వేరే పెళ్లి చేసుకున్నారా? రెండో మ్యారేజ్ చేసుకున్నాక 2 బాబులు. అయితే ఏమంటుందంటే ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నాక వాళ్ళని నన్ను కలిపి ఇద్దరిని 5 నేర్పిస్తున్నాం 5 నేర్పిస్తున్నాం అంటుంది. 5 నేర్పిస్తున్నాం అంటే పంచాయతీలో వాళ్ళు తాగుబోతేవాడు కాదు కదా, ఖర్చు పెట్టేవాడు కాదు కదా అంటే తాగుబోతోళ్ళు ప్యాకెట్ ఆడేవాళ్ళు నీ కాడికి అని మాట్లాడుతున్నారు మేడం. అక్కడ పంచాయతీ చేశారు. అర్థమైందండి లాయర్ గారు. అయితే అది నేను చెప్పినా కానీ తాగుబోతులే నయ్యం, కొట్టిన వాళ్ళే నయ్యం, ప్యాకెట్ ఆడేవాడే వాళ్ళ అమ్మ నాన్న మా ఆడవాళ్ళు 3 అంటున్నారు. అసలు విషయం చెప్తే మేము సాల్వ్ చేసుకుంటాం కదా అంటే మాకు చెప్పొచ్చు, మాకు ప్యాకెట్. అర్థమైందండి, మీ సమస్య అర్థమైంది. మీ భార్య పిల్లల్ని తెచ్చుకోవాలంటే అమ్మా మీరు కోర్టు ద్వారా మీకు లీగల్ సర్వీస్ అథారిటీలో ఒక PLC అని కూడా వేసుకోవచ్చు. అంటే కోర్టు ద్వారా వెళ్ళొచ్చు. అలాగే కోర్టులోనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, దాన్ని లీగల్ సర్వీస్ అథారిటీ అంటారు. అక్కడికి వెళ్ళి మీరు ఇలాగ మా భార్య పిల్లలు రావట్లేదు అంటే ఎవరైనా కానీ ఎప్పుడన్నా కానీ భార్యాభర్తలు ఎవరైనా రానప్పుడు మీరు నా భార్య పిల్లల్ని కోర్టు ద్వారా కౌన్సిల్ చేసి నేను కూడా నా ప్రవర్తన మార్చుకుంటాను, తనకు అనుకూలంగా ఉంటాను, తను కూడా నాకు అనుకూలంగా ఉండాలి అని ఇద్దరు మాట్లాడుకుని మీరు అక్కడి నుంచి తీసుకురావచ్చు, కౌన్సిలింగ్ పెట్టించుకుని తీసుకురావచ్చు. లేదా అప్పటికీ రాలేదు అంటే మీరు కోర్టు ద్వారా సెక్షన్ 9 కింద రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని ఉంటుంది ఒకటి. ఆ చట్ట ప్రకారం మీరు కోర్టులో వేసుకుంటే కోర్టు వారు అమ్మాయికి సమన్ ఇచ్చి రమ్మని పిలిపిస్తారు. కోర్టులో మళ్ళీ అక్కడ కూడా కౌన్సిలింగ్ చేసి మీరిద్దరు కలిసి ఉండాలని చెప్పేసి అని కోర్టు వారు కూడా తీర్పిస్తారు. ఇంకొక పాయింట్ మంజుష్ గారు, మొదటి భార్యకి విడాకులు ఇవ్వలేదు ఈయన. ఇచ్చారు మేడం. ఇచ్చానన్నారు. ఇచ్చాన్నారు. భార్య పిల్లలు రావడం లేదు, ఈయన ప్యాక్ ఆడుతున్నాడు ఇవన్నీ ఏదో కొంచెం. అందుకని ఇద్దరు అంటే ఒక్కసారి కూర్చుంటే ఫస్ట్ వైఫ్ ఇచ్చాక సెకండ్ వైఫ్ చేసుకుంటే 2 పిల్లలు అయ్యారు. 2 పిల్లల తర్వాత ఆమె ఫస్ట్ అబ్బాయిని పట్టుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత వచ్చి 2 బాబుని కూడా తీసుకెళ్ళిపోయాను. అయితే దీంట్లో ఏంటంటే బాబు నువ్వు ఫస్ట్ వైఫ్ కు లీగల్ గా డైవర్స్ ఇచ్చినప్పుడు సెకండ్ వైఫ్ ఉన్నది కదా నీకు, సెకండ్ వైఫ్ ను మేడం చెప్పారు కదా ఒక లీగల్ నోటీస్ ఇచ్చేయండి. ఫస్ట్ లీగల్ నోటీస్ కాపురానికి రమ్మనేసేసి లీగల్ నోటీస్ ఇవ్వాలి. ఫస్ట్ నువ్వు కాపురానికి అనవసరంగా ఏమీ లేకుండా గొడవలు లేకుండా నువ్వు అనవసరంగా వెళ్ళిపోయి సపరేట్గా ఉంటున్నావు కాబట్టి నువ్వు కాపురానికి రాని ఫస్ట్ లీగల్ నోటీస్ ఇవ్వాలి. లీగల్ నోటీస్ ఇచ్చేసి నాతో జాయిన్ అవ్వమనేసేసి అన్ని ఒక టైం ఇవ్వాలి. దానికి 1 month 2 months 15 days టైం ఇవ్వాలి. టైం ఇచ్చిన తర్వాత ఆమె రాకపోతే నువ్వు కోర్టుకు వచ్చేసి సెక్షన్ 9 కింద రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనేసి ఒక పిటిషన్ వేసుకోవచ్చు. దాంట్లో మళ్ళీ సమన్స్ పంపిస్తారు, కౌన్సిలింగ్స్ ఉంటాయి. దాంట్లో ఎవరిది తప్పు ఎవరిది కరెక్టు, ఎందుకు రీజన్స్ ఏంటి ఆమె విడిగా ఉండడానికి 2 పిల్లలు అయిన తర్వాత కూడా అనే అంశం పైన ఆలోచించిన తర్వాత అప్పుడు కోర్టు దాన్ని నిర్ణయిస్తుంది. మిమ్మల్ని ఇద్దరిని ఎంక్వైరీ చేశాక నిర్ణయిస్తుంది. అది సమంజసం అనుకుంటే రమ్మని ఆర్డర్ చేస్తుంది కోర్టు. వచ్చి జాయిన్ అవ్వు విత్ ఇన్ 3 months 6 months నువ్వు జాయిన్ అవ్వు అనేసి ఆర్డర్ ఇస్తుంది. ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆమె రాకపోతే నువ్వు డైవర్స్ కేసుకోవచ్చు. మళ్ళీ అది గ్రౌండ్ అవుతుంది డైవర్స్ కి. జడ్జి గారు, ఇప్పుడు ఈ విషయంలోనే చూసుకుంటే అసలు పిల్లల బాధ్యత ఎవరు తీసుకోవాలంటారు? ఫస్ట్ వైఫ్ పిల్లల బాధ్యత ఉంది కదా. యాక్చువల్ ఏంటి అంటే మేడం, హిందూ మ్యారేజ్ యాక్ట్కి వచ్చేసేసి ఇద్దరు ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడు నవ్వడేస్ డైవర్స్ అనేది చాలా ఈజీ అయిపోయింది, ఈజీ గోయింగ్ అయిపోయింది. రాగానే పెళ్ళి అయినాక నెక్స్ట్ డే ఇమీడియట్గా ఒక 3-4 daysలోనే డైవర్స్కి వచ్చేసేస్తున్నారు. మాకు వద్దు ఉండలేము అనేసి. అసలు వాట్ ఆర్ ద గ్రౌండ్స్ ఫర్ డైవర్స్ అనేది మనం ముఖ్యంగా చూసుకుంటే, డైవర్స్ అనేది మనం వేసుకోవాలంటే చట్టబద్ధమైన మ్యారేజ్ అయి ఉండాలి, మనకంటే వ్యాలిడ్ మ్యారేజ్ అయి ఉండాలి. ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్లో ఉండకుండా వ్యాలిడ్ మ్యారేజ్ కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఆ గ్రౌండ్స్లోనే మ్యారేజ్ జరిగుండి వాళ్ళిద్దరు కలిసి ఉండలేని పక్షంలో, అంటే 13 కిందనైతేనేమో మ్యారేజ్ వచ్చేసేసి మ్యారేజ్ అయినాక 2 years ఇద్దరు కలిసి ఉండకుండా వేరువేరుగా సపరేట్ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేసేసి ఎనీ ఆఫ్ ద స్పౌస్, భార్య కానీ భర్త కానీ
ఇంకొకరి మీద డైవర్స్ పిటిషన్ వేసుకోవచ్చు. ఆ పిటిషన్ ఏ గ్రౌండ్స్ కింద వేస్తారంటే అడల్టరీ, అంటే వీళ్ళు భార్యాభర్తల రిలేషన్షిప్ ఉండంగానే ఎవరు కానీ ఇంకొకరితో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నా కానీ, లేదు అంటే ఎనీ వెనీరియల్ డిసీజ్ అంటే అంటువ్యాధులు, హెచ్ఐవి ఇలాంటి అంటువ్యాధులు ఉంటాయి కదా, అలాంటి ఎనీ స్పౌజ్కు ఉన్నప్పుడు కానీ, లేదు అని అంటే ఇంకా పెళ్లి చేసుకున్నప్పుడు బైగమి, భార్య కానీ భర్త కానీ బతికుండ కానీ ఇంకొక పెళ్లి చేసుకున్నప్పుడు కానీ, ఇలా కొన్ని రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ ఉన్నప్పుడు మాత్రం 13లో వచ్చేసేసి వాళ్ళు పిటిషన్ వేసుకుంటారు, నాకు డైవర్స్ కావాలి, ఈ గ్రౌండ్ కింద నేను అతనితో ఉండలేకపోతున్నాను అనేసి 2 years డిజర్షన్ అనేది ఉండాలి ఇద్దరి మధ్యలో ఉన్నప్పుడు వేసుకుంటారు. అలానే మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అంటారు. 13Bలో ఇద్దరు భార్యాభర్తలు పెళ్ళైనాక సంవత్సరం తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసి ఉండలేము, మేము ఇద్దరు అంగీకారంతో మేము డైవర్స్ తీసుకుంటాము, మాకు ఇద్దరికి అంగీకారమే అనేసి ఒక అంగీకారానికి వచ్చేసేసి పిటిషన్ కోర్టులో వేస్తారు. అది 1 year ఆఫ్టర్ 1 year ఆఫ్ ద మ్యారేజ్. అది అప్పుడు వేసుకున్నప్పుడు 6 months కోర్టు కూలింగ్ పీరియడ్ అని ఇస్తుంది. అంటే ఈ 6 months ఇవ్వడం ఉద్దేశం ఏంటి అని అంటే, ఈ 6 monthsలో మారే అవకాశాలు ఏవైనా ఉంటాయి, మీడియేషన్స్ పెద్దలు చెప్పడం కానీ, కోపతాపాలు అనేది ఈ రోజు ఉంటాయి, రేపు ఉంటాయి, ఎల్లుండి ఉంటాయి, తర్వాత కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఏదైనా ఉంటుందనే ఉద్దేశంతో ఈ 6 months కూలింగ్ పీరియడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 13Bలో వేసుకున్నప్పుడు, మ్యూచువల్ కన్సెంట్లో వేసుకున్నప్పుడు. అప్పుడు అయినా సరే వాళ్ళు వినలేదు, 18 months అనేది మ్యాక్సిమం పీరియడ్ మ్యూచువల్ కన్సెంట్కి. 18 months తర్వాత వాళ్ళు విత్డ్రా చేసుకోకపోతే తర్వాత పిటిషన్ ఫ్రెష్గా వేసేసుకొని మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అనేది గ్రాంట్ చేస్తారు. ఈ మ్యూచువల్ కన్సెంట్కి వచ్చేసేసి ఒక ఫేమస్ జడ్జిమెంట్ ఏంటి అంటే సురేష్ఠా దేవి అనేసి ఒక కేసులా ఉంటుంది. ఈ మ్యూచువల్ కన్సెంట్లో కూడా ఏదైనా ఫ్రాడ్ ప్లే చేసేసి వైఫ్ను ప్రెషర్ చేసేస్తూ నువ్వు సంతకం పెట్టాలి మెమోరండం ఇద్దరు జాయింట్ పిటిషన్ మీద అనేసి భర్త కానీ భార్య కానీ ఫోర్స్ కానీ ఏదైనా ఫ్రాడ్ ప్లే చేసినప్పుడు ఈ 6 months పీరియడ్లో ఉంది కదా, లాస్ట్కి ఎవిడెన్స్ రికార్డ్ చేసేటప్పుడు ఇట్లా ఫ్రాడ్ ప్లే చేశాడు అని అంటే కోర్టు పరిగణలోకి తీసుకుని దాన్ని కూడా డిస్మిస్ చేయొచ్చు. ఓకే, అంటే 6 monthsలో ఏదైనా చేంజబుల్ సర్కమ్స్టాన్సెస్ ఉంటే దెన్ ఈవెన్ 6 months కూడా ఒక్కరి అంగీకారంతో డైవర్స్ ఇవ్వడానికి లేదు, ఇద్దరు ఇస్తేనే డైవర్స్ వస్తుంది అనేసి సురేష్ఠా దేవి అనేసి 1991లో వచ్చిన కేసు ఇది. ఓకే, సో ఇప్పుడే అందరూ ఏమనుకుంటారని అంటే, ఒక్కసారి సైన్ చేసింది కదా, ఇద్దరం జాయింట్ వేసాం కదా, 6 months కూలింగ్ పీరియడ్ ఉంది కదా, సో 6 months తర్వాత ఆమె వెనక్కి వచ్చినా గానీ ఇది బిలీవేబులే ముందు పెట్టింది అనుకుంటారు. బట్ రాంగ్. ఏంటి అంటే 6 months తర్వాత కూడా కోర్టు ఎంక్వైరీ చేసినప్పుడు నా ఇష్టపూర్వకంగా నేను సైన్ చేశాను, ఇద్దరము యాక్సెప్టబుల్ అనాలి, అంటే మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ వస్తుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కిరణ్ గారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. చుట్టాలు ఒక అమ్మాయికి 8 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత గొడవలు జరిగాయండి. చీటింగ్ మాటలు అంటే ప్లే చేసుకునేవాడు ఆయన. సో చాలా ఎక్కువగా ఇలాగే రిపీటెడ్ గా ఎక్కువగా కొట్టడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే తీసుకొచ్చేసారు అమ్మాయిని. అప్పటికే వాళ్ళకి 2 పిల్లలు, ఒక పాప బాబు. ఇప్పుడు వాళ్ళ వయసు ఒకళ్ళు 10th class, ఒకళ్ళు 6th class చదువుతున్నారు. ఇప్పుడు ఏమైందంటే అప్పుడు మళ్ళీ మా ఇంటి మీదకి వచ్చి కొన్ని కౌన్సిలింగ్స్ అన్ని జరిగినాయి కానీ సెట్ అవ్వలేదు. మళ్ళీ అప్పుడు ఇప్పుడు ఆ టైంలో 498 కేసు ఒకటి పెట్టాను, అంటే మా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు ఒకసారి. సో దాని తర్వాత అది కేసు నడుస్తుంది, మేము మెయింటైన్స్ కానీ ఏమీ కానీ వేయలేదు. అప్పటి వరకు ఈ అమ్మాయి ఏంటంటే ఏదో జాబ్ చేస్తున్నాయి, రీసెంట్ గా ఇప్పుడు జాబ్ లేదు. సో ఇతను ఏం చేశారంటే 5 సంవత్సరాల క్రితం పిల్లల్ని నేను చూడాలి, నాకే కావాలి అని ఒక కేసు పెట్టారు. సో కేసు పెట్టారు కానీ ఏ రోజు రాలేదు పిల్లల దగ్గరికి. సో పిల్లల్ని చూసుకోవడం కానీ ఫీజు కానీ ఏది కూడా ఆయన అసలు ఏది బేర్ చేయట్లేదు. సో ఇప్పుడు మేము ఇప్పుడు 8 సంవత్సరాలు అయిపోయింది బయటకు వచ్చి, ఇప్పుడు మెయింటెనెన్స్ కేసు పెట్టొచ్చా? ఇది కాకుండా ఆయన ఏం చేశారంటే ఆయన ఒక ఇల్లు తీసుకున్నారు, ఒక ఫ్లాట్. దానికి మరి ఈమె సైన్ కాకుండా వేరేతో పెట్టించి ఈమె పేరు పైన కో అప్లికెంట్ గా లోన్ తీసుకున్నాం 50 లక్షలు. సో అది మేము మాకు మొన్న ఇన్కమ్ ట్యాక్స్ స్టేట్మెంట్ చూస్తే తెలిసింది మేము వేరే ఇల్లు కొందామని ట్రై చేస్తాం. ఈ విధంగా మాకు లీగల్ గా ఏమి ఇష్యూస్ వస్తాయి ఈమె కానీ ఈమె తెలియకుండా పెట్టినందుకు. ఇంకొకటి మాకు ఇప్పుడు 8 సంవత్సరాల తర్వాత మేము ఇప్పుడు మెయింటైన్ చేస్తే మాకు ఏదైనా సపోర్ట్ దొరుకుతుందా? ఓకే, మంజేష్ గారు. తప్పకుండా మీరు మెయింటెనెన్స్ వేసుకోవచ్చండి.
పిల్లలకిను తనకి ఇద్దరికి కూడాను ముగ్గురు కలిసి కూడాను ముగ్గురు పేరు మీద మెయింటెనెన్స్ కేసు తప్పకుండా వేయండి. సెక్షన్ 125 కింద మెయింటెనెన్స్ వేసుకుంటూ మీరు పిల్లల కస్టడీ కూడా మీరు ఇది అసలు మీకు డీవీసీ కూడా వస్తుంది. ఎందుకంటే ఇంతవరకు కూడా అందులో ఫ్రాడ్ కూడా చేశారు, అది ఫ్రాడ్ కూడా ఉంది కాబట్టి దాని కింద కూడాను అతని మీద కేసు వేయొచ్చు, చీటింగ్ కేసు వేయొచ్చు. ఇంతవరకు పట్టించుకోలేదు, ఇంతవరకు పిల్లల బాధ్యత కానీ ఎలాంటిది తీసుకోలేదు కాబట్టి వాళ్ళని పిల్లల్ని ఇవ్వకుండా కస్టడీ కూడా వేసుకోమని చెప్పండి. సో అన్నిటికీ కలిపి ఒక డీవీసీ వేసుకున్నా కూడాను అది కూడాను ఇంతవరకు మీరు మేనేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం లేట్ ఫైలింగ్ ఉంటుంది, అంటే ఒక్కసారిగా అన్ని రిలీఫ్స్ రావు, కానీ అందులోనే మీకు మెయింటెనెన్స్ వస్తుంది, కస్టడీ ఆఫ్ చిల్డ్రన్ వస్తుంది, మానిటరీ బెనిఫిట్స్ వస్తాయి, ఇంకా ప్రొటెక్షన్ వస్తుంది, దాంతో పాటుగా మీకు కంపెన్సేషన్ అన్నది కూడా మీకు డీవీసీ కేసులో వస్తుంది. అంటే ఇవన్నీ వేసుకోండి. చెప్పండి. దీంట్లో 3 అంశాలు ఉన్నాయండి. ఒకటి ఏంటి 498 అన్నారు, పెట్టానన్నారు. ఇంకొకటి ఏంటి అని అంటే ఫోర్జరీ చేసేసి సిగ్నేచర్ చేసేసి లోన్ తీసుకున్నాను అన్నారు. ఇంకొకటి మెయింటెనెన్స్ వేయొచ్చా అని అడుగుతున్నారు. అంటే 3 అంశాలు ఉన్నాయి. మెయింటెనెన్స్ అనేది నో ఎండ్ అండి, ఎప్పుడైనా ఎస్, ఈవెన్ డైవర్సీ ఉమెన్ ఇఫ్ షీఈ్ నాట్ రీమ్యారీడ్ అయినా సరే మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. పిల్లలు వచ్చేసి మైనర్స్ అయితేనేమో ఎవరు అలాంటే 5 years బిలో అయితేనేమో మదర్ కస్టడీ, ఎబో 5 years అయితేనేమో కోర్టు నుంచి కస్టడీ అడగాల. దీంట్లో వచ్చేసేసి మేజర్స్ అయితే పిల్లలు ఏంటి అని అంటే వాళ్ళని అడిగి ఎవరి సంరక్షణలో ఉంటారో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు పిల్లలు, అది ఉంటుంది. దీంట్లో తను చెప్పింది ఏంటంటే ఒకటి 498 పెండింగ్ ఉంది అంటున్నారండి మీరు. 498 పెండింగ్ ఉన్నప్పుడు మీరు మెయింటెనెన్స్ వేసుకోవచ్చు, 125 CRPC కింద డీవీసీ కేసు వేసుకోవచ్చు. మీరు పిల్లలు ఆమె దగ్గరే ఉన్నారంటున్నారు కదా, అతని దగ్గర లేరు కదా, పిల్లలకు భార్యకు మొత్తం మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. మళ్ళీ దాంట్లో ఏంటంటే మిమ్మల్ని చీట్ చేశాడు, ఇట్లా ఫోర్జ్ చేశారు అనేసి మీరు 498Aలో చెప్పొచ్చు, ఎవిడెన్స్ డీవీసీలో వేయచ్చు, సపరేట్ కేసు కూడా వేయొచ్చు అండి. సపరేట్ కేసు వేసుకునే ఆస్కారం కూడా ఉంది మీకు. ఎందుకనంటే బ్యాంక్ వాళ్ళకు కూడా అప్లికేషన్ పెట్టొచ్చు మీరు, ఈమె లేనప్పుడు ఈమె ఫోర్జ్డ్ సంతకం పెట్టేసేసి ఇట్లా లోన్ తీసుకొని బ్యాంకును కూడా చీట్ చేశాడు అతను. అలా మీరంటే డిఫరెంట్ స్టెప్స్ తీసుకోవచ్చు మీరు అతని మీద. అంటే 3-4 కేసెస్ మీరు వేసే అవకాశం ఉంటుంది. కాకపోతే కలిసి ఉండాలనే ఉద్దేశం ఉంటే కేసులను వేసుకోవద్దండి, విడిపోవాలనే ఉద్దేశం ఉన్నప్పుడు చేసుకోవాలి కేసెస్ ఏదైనా కానీ. ఓకే, జడ్జి గారు, ఈ పరస్పర అంటే పెళ్లి రద్దు అనేది ఏ సందర్భాల్లో జరుగుతుంది? ఇప్పుడు మన హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం రద్దు అని ఇందాక కూడా నేను చెప్పాను ఏ సందర్భాల్లో అనేసి. ఏంటి అని అంటే ప్రోహిబిటెడ్ రిలేషన్షిప్ ఉంటుంది. అంటే ఫాదర్ నుంచి ఒక 5 తరాల వరకు, అంటే సేమ్ బ్లడ్, మదర్ నుంచి 3 తరాల వరకు బ్లడ్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు యాజ్ పర్ హిందూ యాక్ట్ ప్రకారము. అలా చేసుకున్నప్పుడు లేదు అని అంటే ఇంకొకటి ఏంటి అని అంటే మైనర్ని పెళ్లి చేసుకున్నప్పుడు మళ్ళీ మ్యారేజెస్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నప్పుడు ఇద్దరికి పెళ్లి అయి ఉండి మళ్ళీ పెళ్లి చేసుకున్నప్పుడు మళ్ళీ ఏంటి భార్య కానీ భర్త కానీ కన్సెంట్ ఫ్రీగా ఇవ్వనప్పుడు, లేదు అని అంటే ఇంకా కన్సెంట్ అనేసేసి మెంటల్గా వీక్గా ఉన్నప్పుడు కన్సెంట్ తీసుకున్నప్పుడు ఈ మ్యారేజ్ అనేది రద్దు చేసుకునే అవకాశం ఉంటుందండి. బట్ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎప్పుడైనా పిటిషనర్ మీద ఉంటుంది. మ్యారేజెస్ అనేది ఏంటి అని అంటే విత్ కన్సెంట్ ఉండాలి. ఇద్దరు భార్యాభర్తలు ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్, భార్య కానీ భర్త కానీ మ్యారేజ్ అయి ఉండకూడదు. మ్యారేజ్కి ఏజ్ లిమిట్ అనేది ఉంది. అమ్మాయి అయితే 18 సంవత్సరాలు, అబ్బాయి అయితే 21 సంవత్సరాలు. ఈ పరిధిలోకి వచ్చేసేసి మనము సెక్షన్ 5 పరిధిలోకి వచ్చేసి ఆ మ్యారేజ్ జరిగితేనే అది వ్యాలిడ్ మ్యారేజ్ అంది. వ్యాలిడ్ అవ్వకపోతే ఒకటి వైడ్ మ్యారేజ్ ఉంటుంది, ఒకటి వైడబుల్ మ్యారేజెస్ ఉంటాయి, 2 ఉంటాయి. వైడ్ మ్యారేజ్ అసలు ఇంకా అది ఎప్పుడు కానీ వ్యాలిడ్ మ్యారేజ్ కాదు. వైడబుల్ మ్యారేజ్ ఏంటి అని అంటే ఎనీ ఆఫ్ ద పార్టీ యాక్సెప్ట్ చేస్తే ఉండొచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో ఆమె మ్యాడ్ అని తెలిసినా కానీ ఈయన యాక్సెప్ట్ చేస్తున్నాడు అనుకోండి, ఒక భర్త యాక్సెప్ట్ చేస్తున్నాడు అనుకోండి, కొంచెం ఆమె మెంటల్గా బాగాలేదు, ఆయన యాక్సెప్ట్ చేసేస్తే పార్టీలు ఇద్దరు ఓకే అనుకుంటే ఉండొచ్చు. కాకపోతే వైడ్ మ్యారేజ్లో ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు మాత్రం ఆ మ్యారేజ్ చెల్లదు అనేసి ఎవరైనా భర్త కానీ భార్య కానీ కోర్టుకి వెళ్ళేసేసి పిటిషన్ వేసినప్పుడు మ్యారేజ్ని రద్దు చేసే అవకాశం ఉంటుంది. అలాగే పెళ్లి రద్దు కోసం ఎంత టైం ఉంటుందండి? అండ్ దీని యాక్చువల్గానైతే విత్ ఇన్ 6 monthsలో పిటిషన్స్ డిస్పోజ్ చేయాలి.
హిందూ మ్యారేజ్ యాక్ట్కి సంబంధించిన ఏ పిటిషన్స్ అయినా కానీ. బట్ ఏంటంటే ఇప్పుడు మన న్యాయ వ్యవస్థకు సంబంధించినంత వరకు నిజంగా ఇప్పుడు చూస్తూ ఉంటే, నేను వర్క్ చేసినప్పుడు కరీంనగర్లో ఫ్యామిలీ కోర్ట్ వర్క్ చేశాను. సో చూస్తే డైలీ మనకు ఒక 4-5 డైవర్స్ పిటిషన్స్ పడుతున్నాయి. హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద పడే పిటిషన్సే ఎక్కువ అన్నిటికంటే. సో ఇప్పుడు మనం ఒక కోర్టుకు చూస్తే ఒక 1500-2000 కేసెస్ వరకు పెండెన్సీ వచ్చేసరికి 6 monthsలో అవ్వలేకపోతున్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. బట్ 6 monthsలో డిస్పోజ్ చేయమని చెప్తుంది చట్టం ప్రకారం అయితే. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. గుంటూరు నుంచి రమాదేవి గారు. హలో రమాదేవి గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. నా వయసు 50 years ఉంటాయి మేడం. నాకు 3 పిల్లలు. మా వారు 7 years క్రితం వెళ్ళిపోయారు మేడం. అయితే అతను పెరాలసిస్ ఉన్నారు ఇప్పుడు. ఓకే, నా పిల్లలకి మ్యారేజ్ కూడా నేను చేయలేదు. నాకు అతని నుంచి ఎలాంటి సహాయం లేదు. నాకు ఎట్లా న్యాయం జరిగింది చెప్తారా? మీ హస్బెండ్ ఏం చేస్తారమ్మా? ఆయన కూలి పని చేస్తారు. ఓకే, మంజుష్ గారు. అమ్మ, మీరే 7 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారని చెప్తున్నారు. అవును మేడం. మీరే బాధ్యత అంతా తీసుకున్నారు. ఆయనకి ఏమన్నా ఆస్తులు ఏమన్నా ఉన్నాయా ఆయన పేరు మీద కానీ, ఆయన తరఫున కానీ? ఉన్నాయి మేడం. పొలం ఉంది మేడం, 1 ఎకరం పొలం. ఓకే, అది ఎవరి పేరు మీద ఉంది? అతని పేరు మీదే ఉంది మేడం. ఓకే, మీరు వాటి మీద మీరు తప్పకుండా కూడాను ఆ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చారు ఆయన? లేదు మేడం, వస్తానని అంటే రానిచ్చడానికి మనకి ఇంట్రెస్ట్ లేదు మేడం. ఓకే, పిల్లల్ని వదిలిసి వెళ్తే పిల్లలు పనులు చేసుకుంటూ ట్యూషన్ చెప్పుకుంటూ చదువుకున్నారు. అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఈ 7 సంవత్సరాలు ఎక్కడున్నారో తెలుసా మీకు? వాళ్ళ ఊర్లోనే ఉన్నారు మేడం. వాళ్ళ ఊర్లోనే ఉన్నారు. మీరు ఎలాంటి కేసులు ఏమి వేయలేదు? ఈ రీసెంట్ గా మెయింటెనెన్స్ వేసాం మేడం. ఓకే, అది వర్తిచ్చిద్దా అంటే అతను పేషెంట్ పెరాలసిస్ అయితే నాకు ఇస్తారా, నా పిల్లలకి ఏమన్నా న్యాయం జరిగిద్దా? ఆయన పేషెంట్ అయినా కానీ ఆయన వెనకాల ఆస్తుందమ్మా. ఇంతవరకు కూడా మీరు ఎంతో బాధ్యతగా తీసుకున్నారు. సో ఆయన తదనంతరం అన్నా కూడా తప్పకుండా పిల్లలకి మీకే వస్తుంది. మీ రైట్ అన్నది ఎక్కడికి పోదు. కానీ మీరు ఆయన నుంచి ఇంకేదైనా మానిటరీ బెనిఫిట్స్ అంటే అలాంటివి మీరు అడగలేరు. ఎందుకంటే ఆయన హెల్త్ కండిషనే బాగాలేదని చెప్తున్నారు కదా. అందుకని అంటే మీరు ఏమన్నా పెద్దల మధ్య పంచాయతీలు లాంటి అట్లాంటివి ఏమన్నా కూడా ఇంతకు ముందు పెట్టారా? ఏం పెట్టలేదు మేడం. ఓకే, మీ ఇద్దరు విడిపోయినాక ఎలాంటి ట్రై చేయలేదా వెళ్ళడానికి? మీరు వెళ్ళడానికి కానీ ఆయన రావడానికి? మేడం చేయలేదు. అతను ట్రై చేశాడు కానీ అతను తాగుడు, పిల్లల ఎడ్యుకేషన్ డిస్టర్బెన్స్ వల్ల అతను నేను ఇంట్లోకి రానివ్వలేదు. గొడవ పెట్టుకొని గందరగోళం చేసి వెళ్ళిపోయేవాడు. అట్లా 3 times వచ్చడం, ఒక 1 month ఉండడం, వెళ్ళిపోవడం, అట్లాగా 3 సార్లు చేశారు 2014 నుంచి. ఇప్పుడు ఆయన ఎవరు చూసుకుంటున్నారు? ఆయన మళ్ళీ పెళ్లిగానే ఏమైనా చేసుకున్నారా? పెళ్లి లేదు మేడం, వాళ్ళ అన్నయ్య చూసుకుంటూ అతను ఉన్నాడు. అతను కూడా వాళ్ళ వైఫ్ కి డైవర్స్ ఇచ్చి ఉన్నాడు. మీరు మాటల్లో విని ఇతను ఫ్యామిలీని చెడగొట్టుకొని ఉన్నాడు. ఆ పొలం కూడా వాళ్ళు ఒక 2 లక్షల కింద తాకట్టు పెట్టుకొని ఆ డబ్బులు తెచ్చుకొని వాడుకుని తింటున్నారు. సరేనమ్మా, పిల్లలకి నాకు చెప్పండి. జరిగిద్దా, నేనేం చెయ్యాలి? చూడండి అమ్మా, ఇప్పుడు ఏంటి అంటే పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత భార్యాభర్తలు ఇద్దరి మీద ఉంటుందమ్మా. దాంట్లో ఏంటంటే మీ భర్త పెరాలసిస్ పేషెంట్ అనేసి మీరు చెప్పారు ఇందాక. సో ఆయన ఏంటి అంటే ఆయనకి ఎర్నింగ్ చేసే కెపాసిటీ ఉండదు పెరాలసిస్ పేషెంట్ అంటే. సో ప్రాపర్టీస్ ఉంటాయి చూడండి అమ్మా, ఆయనకు సంబంధించిన ప్రాపర్టీస్, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ అంటే వారసత్వంగా వచ్చిన ప్రాపర్టీస్ ఏదైతున్నాయో ఆ ప్రాపర్టీస్ మీద మీ పిల్లలకు ఫుల్ రైట్స్ ఉంటాయమ్మా. సో ఆయన ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఆయన వాళ్ళ ఫాదర్ ప్రాపర్టీస్ అయ్యి ఉంటే మీ పిల్లలకి ఎవ్రీ రైట్ ఉంటుందమ్మా. అది తాకట్టు పెట్టినా కానీ తాకట్టు పెట్టుకునే అవకాశం లేదు, అది అమ్మే అవకాశం లేదు. ఒకవేళ అమ్మినా కానీ అది క్యాన్సిల్ చేయమని మీ పిల్లలు వేసే రైట్ ఉంటుందమ్మా. లీగల్గా మీ పిల్లలకి ఎవ్రీ రైట్ ఉంటుంది. కాకపోతే మెయింటెనెన్స్ అనేది కుదరదమ్మా దీంట్లో వచ్చేసేసి. అంటే మేడం అతను వెళ్ళిపోయి 7 years అవుతున్నా పెరాలసిస్ వచ్చి 6 months అవుతుంది. కానీ మీరు దాన్ని ఏం చేయలేరు కదమ్మా, వెళ్ళిపోయినప్పుడు వేయాల్సింది. అవును మేడం, అప్పుడు వేయలేదు. ఖర్చు పెట్టుకోలేను, కోర్టుల చుట్టూ తిరిగామని నాకు లేదు. అర్థమైందమ్మా. ఆయన ఏంటి అంటే ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ కాబట్టి మీరు వదిలేశారు. కాకపోతే ఏంటంటే ప్రాపర్టీస్ ఆయనది సొంత ప్రాపర్టీ కాకుండా ఆయనకు వారసత్వంగా వచ్చిన ప్రాపర్టీ మీద మీ పిల్లలకు రైట్ ఉంటుందమ్మా. వారసత్వంగా లేదు మేడం, పెళ్ళైన తర్వాత నాకు అర్థం
ఓకే తన కట్నం డబ్బుతో కొనుక్కున్నారు. కట్ అయిపోయిందా? కట్ అయిపోయింది. కాల్ కట్ అయిందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం హిందూ వివాహ చట్టాలు, న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.